పిఠాపురం వర్మ అవుట్. మిగతా నియోజకవర్గాల్లో కొందరి పరిస్థితి డౌట్. కూటమి అంటేనే కూడికలు అన్న టీడీపీ అధిష్టానం కూటమికి బీటల వారే ఏ చర్యని ఉపేక్షించేది లేదంటోంది. ఈ మెసేజ్ ని టీడీపీ శ్రేణులందరికీ ఇచ్చేందుకు ముందుగా పిఠాపురం వర్మపైనే చర్యలు తీసుకుంది. ఆయన్ని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ యాక్షన్ మిగతా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టే అంటున్నారు పసుపు పార్టీ నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి గొడవలకు చెక్ పెట్టింది టీడీపీ అధిష్టానం. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన 6 నెలల వరకు కూటమి పార్టీలు సఖ్యతగానే మెలిగాయి. ఆ తర్వాత టీడీపీ జనసేన మధ్య తరచూ గొడవలు తలెత్తాయి. గత కొన్ని రోజులుగా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ చేసిన టీడీపీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. తరచూ ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు ఫోటో లేదనో లేక చిన్నగా ఉందనో జనసేన నేతలతో వర్మ గొడవకు దిగారు. ఈ విషయం అధిష్టానానికి కోపం తెప్పించింది. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార సమయంలో పిఠాపురం సహా పలు నియోజకవర్గాల్లో గొడవలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఫోటోల విషయంలో, కుర్చీల విషయంలో కూటమి నేతలతో గొడవలు పడడం ఆపేయాలని సూచించారు. చీటికి మాటికి గొడవలు పడే నేతలపై చర్యలకు వెనుకాడబోమని ప్రకటించారు. అన్నట్టుగానే పిఠాపురం వర్మపై వేటు వేశారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఏ పదవి లేని ప్రోటోకాల్ పరిధిలోకి రాని టీడీపీ నేతలు ప్రోటోకాల్ విషయంలో గొడవ పడడం అధిష్టానానికి నచ్చడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వర్తించని నాయకులు వెళ్లి ప్రోటోకాల్ కోసం గొడవ చేయడం ఆపేయాలని చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాస్ పలుమార్లు సూచించారు. వర్మపై యాక్షన్ మిగతా నియోజకవర్గాల్లోని నేతలకు మెసేజ్ ఇచ్చినట్టేనంటున్నారు టీడీపీ నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు గురించి లోకేష్, పల్లా శ్రీనివాస్ తనకు చెప్పారన్నారు వర్మ. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. తనను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించినా తాను క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తనన్నారు వర్మ. పార్టీకి లాయల్ గానే పనిచేస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు వర్మ.